శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నా? 10,231 రూపాయలు సార్. 231? ఆ, మా కంపెనీలో ఫ్రెషర్స్కి 8,000 ఇస్తాం. 8,000? అరే ఇప్పుడు ఎలా సార్? ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? ఎందుకు? ఒకసారి సార్ ప్లీజ్ సార్. తీసుకో. 10,231 మైనస్ 8,000. 2,231 రూపాయా సార్? ప్లీజ్ సార్, ఎలాగోలా 10,231 రూపాయలు కావాలి సార్. 10,231 ఏంటి సార్ అది నా లక్కీ నెంబర్ సార్. ల్యాండ్లైన్ నెంబర్లో ఉంది, అది లెక్క నెంబర్ ఏందయ్యా? ఎవడని పెట్టుకుంటే 1, 2 పెట్టుకుంటాడు. నా ప్రాబ్లం నీకెలా చెప్పాలరా? మరి 10,231 ఇవ్వాలంటే అందరికంటే ఎక్కువ వర్క్ ఉంటుంది. ఓకే, ఓవర్ టైం చేయాల్సి వస్తుంది. చేసేసా. నీకు కష్టం అవుతుందేమో. ఏం పర్లేదు సార్, నేను చేసుకుంటా. బిడ్డ బాగా కష్టాలు ఉన్నట్లున్నాడు. సరేనయ్యా, నీ 10,231 కన్ఫర్మ్ చేస్తున్నా సార్. ఎస్. కొత్త ఐఫోన్. ఎస్. ఐఫోన్ ఎంత అందంగా కనపడుతున్నాను. ఫస్ట్ ఐఫోన్, #ఐఫోన్ ఫోటోగ్రఫీ. టైం ఎంత? ఓ వాచలేదు. రే ఏంట్రా రమ్మన్నా అర్జెంట్గా? ఒక్క నిమిషం. హలో హలో, రే కనపడుతుందా? ఏంటి కనపడుతున్నారా? కనపడుతుందా అనకుండా కనపడుతుందా అంటున్నాడు. రే ఐఫోన్ కొన్నావా? ఐఫోన్ ఏంటి మొత్తం క్యాష్ ఇచ్చి కొనేసావా? అవునరా, మా నాన్న ఇలా అడిగానే లేదు, అలా ఇచ్చేసాడు. గొప్పరా బాబు మీరు. తెలుసు. జాగ్రత్త జాగ్రత్త. స్క్రీన్ అద్దం లెక్కన ఉంది. ఎప్పుడైనా అవసరం అయితే అడుగు, నువ్వు ఫోటోలు దిగాలంటే ఇస్తాను. మొమ్మాట పడొద్దు. సరేరా. జాగ్రత్త. మరణం మసు మరణం. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినరా నానా? దీనికి ఇయర్ ఫోన్స్ పెడితే ఛార్జింగ్ పెట్టలేవు నాన్న. ఐఫోన్ ఛార్జింగ్ పెడితే ఇయర్ ఫోన్స్ వాడేదానికి లేదు. మరి ఎందుకు ఛార్జింగ్ పెట్టి దాన్ని వాడుతున్నావు? తీసే ఛార్జింగ్. ఈయనేంటి ఇంకొక నిమిషం ఏడుంటే కరిచేసేలా ఉన్నాడు. వెళ్ళిపోదాం. ఇప్పుడే తెల్లారిపోయిందా? కరెక్ట్ టయానికి మోగేస్తుంది. ఒక్క రవ్వ కూడా లేట్ చేయదు. ఛా! అమ్మో ఏమై చిన్నప్పటి నుంచి ట్రై చేస్తున్నా, మార్చలేకపోయినా. ఒక్క ఐఫోన్ మార్చేసింది వీడిని.